చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. అయితే పాకిస్తాన్ మరియు భారత్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. అలాంటి టైంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అనే డౌట్ చాలామందిలో వచ్చే ఉంటుంది ఆల్రెడీ. కానీ నిజంగానే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ రేటు పెరిగింది. అది ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పాకిస్తాను మరియు మన భారత్ మధ్య కాల్పుల విరమణ ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్ టైమ్ రికార్డుగా అయితే పొందింది. ఇంట్రా డే ట్రేడింగ్ వచ్చేసి 9,928 పాయింట్లు పెరిగింది కరాచీ యొక్క స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్. పాక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే పాయింట్లుగా ఇది చేరుకుంది. మన భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం యుద్ధమైతే తగ్గుముఖం పట్టింది. ఈ ఉద్రిక్తతలు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అంటే పిఎస్ఎక్స్పై భారీగా సానుకూల ప్రభావాన్ని చూపాయి. సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్లో కరాచీ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ KSE 100 సూచి ఏకంగా దాదాపు 10,000 పాయింట్లకు ఎగబడిపోవడం అయితే జరిగింది. ఇది పాకిస్తాన్ యొక్క చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే పాయింట్గా వృద్ధికి నమోదు చేయడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే KSE 100 సూచి ఇంట్రాడే ట్రేడింగ్లో 9,928 పాయింట్లు పెరిగి 1,17,104.11 పాయింట్లకు చేరింది. ఇది సుమారు 9% వృద్ధికి సూచిస్తుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోవడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు ఉండకపోవచ్చు అనే అంచనాలతో ఇక్కడ పాకిస్తాన్ పైన పెట్టుబడిదారులు విశ్వాసం పెరగడమే ఈ భారీ పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. గత వారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరగని నేపథ్యంలో ఇదే సూచి 6,939 పాయింట్లకు నష్టపోయిన సంగతి తెలిసింది. తాజా పరిమాణాలలో మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. ఇటీవల ఇరు దేశాల మధ్య సైన్యాల మధ్య వైమానిక దాడులు, భారీ ఆయుధాల ప్రయోగం వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. అయితే పూర్తి స్థాయి యుద్ధ భయాలను తొలగిస్తూ ఇరుపక్షాలు కాల్పులైతే విరమణ చేయడం, శాంతియుత వాతావరణంపై పాకిస్తాన్ సైనిక వర్గాలు కూడా సానుకూలంగా స్పందించాయి. మరి భారత్, పాకిస్తాన్ వంటి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధానికి ఎవరైనా ఆస్కారం కల్పించాలని ప్రయత్నిస్తుంటే ఆ ఆలోచనలు అసంబద్ధం అని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి సోమవారం వ్యాఖ్యానించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తానీ ప్రజలు కూడా స్వాగతించారు. ఆదివారం దేశవ్యాప్తంగా శాంతికి మద్దతుగా బ్యానర్లతో ప్రదర్శనలు నిర్వహించి సంబరాలైతే జరుపుకోవడం జరిగింది. అయితే ఈ కాల్పులు విరమణ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది అనే నియంత్రణ LOC వెంబడి ఇతర పక్షాల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఏ పక్షం ఉల్లంఘించినా పాల్పడినా అది మరింత తీవ్రమైన ప్రతిచర్యలకు దారి తీయవచ్చని ఇది పెట్టుబడిదారులు మళ్ళీ భయాందోళనలను అణిచివేస్తుంది. వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం శాంతి ప్రక్రియ మార్కెట్కు సానుకూల సంకేతాలైతే ఇచ్చింది. ఇది జరగడం వల్ల మనకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అయితే పెరగడమైంది. ఇది ఎనీ టైం మళ్ళీ యుద్ధం అనేది స్టార్ట్ అయితే మళ్ళీ ఈ పాయింట్లు అనేది చాలా వరకు తగ్గిపోవడం కూడా జరగవచ్చు.